నాది ప్రేమే కదరా. ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? యువర్ ఆనర్, మై లర్న్ ఫ్రెండ్ మృణాలిని గారు మాట్లాడుతూ ఆర్టికల్ 21 సెక్షన్ 112 చట్టాల గురించి ప్రస్తావించారు. చాలా చక్కగా వాటి గురించి వివరించారు కూడా. ఎస్, ఆర్టికల్ 21 స్త్రీల గోప్యత మరియు స్త్రీల గౌరవం గురించి ఉద్దేశించబడినదే. అలాగే ఆవిడన్నట్టు భార్యకి ఇష్టం లేకుండా భర్త DNA టెస్ట్ చేయించడం కూడా చట్టవిరుద్ధం మరియు స్త్రీ గోప్యత హక్కుకి భంగం కలిగించినట్టే అని న్యాయస్థానాలు కూడా పేర్కొన్నాయి. అలాగే మృణాలిని గారు మరొక సెక్షన్ గురించి మాట్లాడుతూ సెక్షన్ 112 ప్రకారం వివాహ బంధం కొనసాగుతున్నప్పుడు జన్మించిన పిల్లలను భర్తకు చెందిన వారుగానే చట్టం భావిస్తుంది అని చెప్పారు. మృణాలిని గారు, మీరు చెప్పింది 100% కరెక్ట్ అని నేను ఒప్పుకుంటాను. సెక్షన్ 112 మీనింగ్ ఏంటంటే, వివాహ బంధం మొదలైన తర్వాత పుట్టిన బిడ్డని, భర్త భార్య మీద అనుమానంతో పుట్టిన బిడ్డని నా బిడ్డ కాదు అని అంటే కోర్టు నీ బిడ్డే అని ప్రెజ్యూమ్ చేస్తుంది. కానీ ఆ సెక్షన్కి ఈ కేసుకి ఏ మాత్రం సంబంధం లేదు యువర్ ఆనర్. ఎందుకంటే తనుజ వాసుదేవ్ గారికి బిడ్డ పుట్టింది న్యాచురల్ గా కాదు, ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ ద్వారా ఒక హాస్పిటల్లో జరిగింది. యువర్ ఆనర్, అలాగే ఇక్కడ DNA టెస్ట్ ఏ వ్యక్తి మీద అనుమానంతో కోరడం లేదు. సుమిత్ర శ్రీనివాస్ గారికి వాసుదేవ్ తనుజ గారికి ఉన్న సందేహాన్ని క్లియర్ చేయడం కోసం, అన్నిటికంటే ముఖ్యంగా ఆ బిడ్డకి నిజమైన తన కన్న తల్లిదండ్రుల దగ్గర పెరిగే హక్కుని కల్పించడం కోసం కోరడమైనది. పెటర్నిటీ అనేది తెలుసుకోవడం కూడా ఆ పిల్లాడి హక్కుగా ఇదివరకు సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చింది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. పెటర్నిటీ అనేది పిల్లవాడు తన తండ్రి ఎవరు అని తెలుసుకునే హక్కు. కానీ ఆ పుట్టిన బిడ్డ తన తండ్రి ఎవరు అని అడగగలడా? లేదు కదా. ఎస్ యువర్ ఆనర్, ఆ పిల్లాడు అడగలేడు. కానీ ఆ బిడ్డ తరపున నేను అడుగుతున్నాను, ఆ బిడ్డ నిజమైన కన్న తల్లిదండ్రులు ఎవరు అని. ఆ బిడ్డ తరపున నేను పోరాడతాను, ఆ బిడ్డకి సంపూర్ణ న్యాయం జరిగేంత వరకు. ఇందాక మృణాలిని గారు మహాభారతంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఎలా సంరక్షకుడుగా ఉన్నాడో చెప్పారు. కానీ అదే మహాభారతంలో మరొక విషయం చెప్పడం మర్చిపోయారో లేక తెలియక వదిలేశారో అర్థం కాలేదు. మహాభారతంలో కర్ణుడు కూడా తన సొంత తల్లిదండ్రుల దగ్గర పెరగకపోయేసరికి సమాజంలో ఎన్నో అవమానాల్ని, ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడు. అందుకే అతన్ని అందరూ సూతపుత్రుడు అని పిలుస్తారు. అలాంటి అవమానాలు, అలాంటి ఇబ్బందులు భవిష్యత్తులో ఈ బిడ్డ ఎదుర్కోకూడదు అనే ఉద్దేశంతోనే అడుగుతున్నాను యువర్ ఆనర్. దాంతోపాటు ఆ బిడ్డకి నిజమైన తల్లిదండ్రుల ప్రేమను పొందే అవకాశం కల్పించమని, ఆ చిన్నారి యందు దయ వంచి సరైన తీర్పునిస్తారని మిమ్మల్ని వేడుకుంటున్నాను యువర్ ఆనర్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. సాక్ష్యాలు, ఈ కేసు పూర్వపరాలను విన్న తర్వాత ఇది ఏ ఒక్కరి గోప్యత, గౌరవంకు భంగం కలిగించేది కాదని నమ్ముతూ ఆ పిల్లవాడి భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని అతనికి తన నిజమైన తల్లిదండ్రుల వద్ద పెరిగే అవకాశం కల్పించడం కోసం ఈ న్యాయస్థానం తిరిగి మరోసారి
డిఎన్ఏ టెస్ట్ జరిపించాలని ఆదేశిస్తుంది. ఇంత కూల్గా ఇంత ప్రశాంతంగా కూర్చొని టీవీ చూస్తున్నావంటే ఖచ్చితంగా గెలిచే ఉంటావు. కాదు, ఓడిపోయాను. ఏంటి, ఓడిపోయావా? మరి నువ్వేంటి ఏమీ జరగనట్టు కార్టూన్ షో చూసుకుంటూ చాలా కూల్గా ఉన్నావు? కూల్గా ఉండక ఏం చేయమంటావు? ఓడిపోతే ఏడవాలా? ప్రపంచంలో నాలాగా ఎంతమంది ఓడిపోలేదు? అలా ఓడిపోయిన వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారా? ఇవాళ నేను ఓడిపోయాను, కానీ నాకంటూ రేపొక రోజు వస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా ఆ ఝాన్సీ ఓడిపోతుంది. ప్రసాద్, నాదైన రోజు నేనేంటో చూపిస్తా. ఈ మృణాలిని అంటే ఏంటో ఆ రోజు చూస్తారు. ఇప్పుడేం జరిగింది? మహా అయితే ఓ 3 కేసుల్లో వరుసగా ఓడిపోయాను. సరైన గెలుపు, ఒక్క గెలుపు సరిపోతుంది చాలా ఓటములు మర్చిపోవడానికి. ఆ గెలుపు ఎలా ఉంటుందంటే, ఝాన్సీ నా పైన ఎన్నిసార్లు గెలిచినా హిస్టరీలో నోట్ అవ్వకపోవచ్చు, కానీ నేను ఆ ఝాన్సీపై గెలిచే గెలుపు హిస్టరీని క్రియేట్ చేస్తుంది. ఆ సమయం వరకు ఓపికతో ఎదురు చూస్తూ ఉండడమే. గ్రేట్ మృణాల్ని, ఆ మాత్రం కాన్ఫిడెన్స్ లేకపోతే ఎలా? నేను ఇంకా నువ్వు కేసు ఓడిపోయావని మూలన కూర్చొని బాధపడుతూ ఉంటావు అనుకున్నా. పర్లేదు, నీలో చాలా చేంజ్ వచ్చింది. గుడ్, ఇలానే ఉండాలి. చూపిస్తాను ప్రసాద్, నేనంటే ఏంటో నీతో పాటు ఆ ఝాన్సీకి అందరికీ చూపిస్తాను. కేసు ఓడిపోతే మూలన కూర్చొని బాధపడే మనిషిని అనుకున్నావు కదూ? లేదా పదే పదే నీ దగ్గర సలహాలు తీసుకుంటూ ఉంటే చాతకానిదాన్ని అనుకుంటున్నావు కదూ? లెట్స్ వెయిట్ అండ్ సీ. మృణాలిని ఈజ్ బ్యాక్ అని అంటారు. ఏంటి చంద్ర, న్యూస్ చూస్తున్నారా? మరి లోకజ్ఞానం తెలుసుకోవాలంటే న్యూస్ చూడాలి కదన్నయ్య. మరి నీకు ఇంకా లోకజ్ఞానమే రాలేదు? నాన్న, మీతో ఒకటి చెప్పాలి. చెప్పురా. అది నాన్న, ఏ విషయం గురించి? మొన్న కృష్ణప్రసాద్ గారు ఫోన్ చేసినప్పుడు చతుర్దశి అమావాస్య అని చెప్పి వాళ్ళ ఇంటికి వస్తాము అంటే వద్దన్నాం కదా. అవును అన్నాము. కమల చెప్పింది కదా మంచి రోజులు కావు అని, అందుకే వద్దని చెప్పాం. అది నిజమే, కానీ అలా వద్దన్నందుకు వాళ్ళు ఏమనుకున్నారో ఏమో. బయటికి అనలేకపోయినా మనసులో ఏదో ఒకటి పెట్టుకుని ఫీల్ అయి ఉంటారేమో అన్న అనుమానం. సరేరా, అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? వాళ్ళని రేపు రమ్మని చెప్దామా? మరి రేపు మంచి రోజేనా? కమల్ని అడిగావా? అడిగాను నాన్న, రేపు చాలా మంచి రోజంట. అందులోనూ రేపు ఎలాగూ స్వీటీ బర్త్డే కదా, ఆ సెలబ్రేషన్స్కి వాళ్ళని పిలుద్దాం. నాన్న, అంటే అది బర్త్డేను వంకగా పెట్టుకుని వాళ్ళని రమ్మంటే బర్త్డేకి పిలిచినట్టుగా ఉంటుంది కదా. ఆ రోజు వద్దన్నాం కాబట్టి ఇప్పుడు మనమే ఫోన్ చేసి ఇన్వైట్ చేస్తే వాళ్ళ మనసుకి సంతోషంగా అనిపిస్తుంది నాన్న. అనయ్య, మనం పిలవకుంటే మాత్రం పిలవలేదని అలుగుతారా ఏంటి వాళ్ళు? అలిగితే అలగ నీవు, దానికి మనమేం చేస్తాం? ఆ రోజు మంచి రోజు కాదు కాబట్టి వద్దన్నాం, అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. అయినా బర్త్డే చేస్తే స్వీటీ కోసం చేయాలి కానీ వాళ్ళ కోసం చేయడం ఏంటన్నయ్య? రే చంద్ర, నువ్వు ఆగో. ప్రతి విషయంలోనూ ఇన్వాల్వ్ అవుతావు, నీ జీవితానికి మాత్రం ఒక క్లారిటీ ఉండదు. బర్త్డేకి వాళ్ళు వస్తారని తెలిసి చేస్తే మనకు ఒక ఉపయోగం ఉంటుంది, కానీ వాళ్ళు బర్త్డేకి రాకపోయినా లేదా వాళ్ళకి కుదరకపోయినా బర్త్డే మనం ఎందుకు చేస్తాము? మనకేం అవసరం రా? అదేంటి నాన్న అలా అంటావు?
స్వీటీ నీ మనవరాలు కాబట్టి చేస్తావు. చంద్ర, రే చంద్ర, నువ్వు సైలెంట్గా ఉండరా. నాన్న, హాయ్ గౌతమ్. హాయ్, నమస్తే. ఒరే, గౌతమ్ ఏంటి బయట నుంచొని ఉన్నాడు? ఆ, కృష్ణప్రసాద్ గారు వస్తే రిసీవ్ చేసుకుందామని బయట ఉన్నట్టున్నాను నాన్న. హాయ్ గౌతమ్. హాయ్, హాయ్. లోపలికి వెళ్ళండి. బాగున్నాను. హాయ్ గౌతమ్. హాయ్ గౌతమ్ సార్. హాయ్ అండి. లోపలికి వెళ్ళండి. తాతయ్య వాళ్ళు ఉన్నారు. గౌతమ్ సార్, ఎలా ఉంది డ్రెస్? బాగానే ఉంది. బాగానే ఉందా? సరిగ్గా చూసి చెప్పండి. నేను మీకోసం ఇంతలా రెడీ అయ్యి వస్తే జస్ట్ బానే ఉంది అంటారేంటి? ఓకే ఓకే, బాగుంది. ఏదో మొహమాటంగా చెప్పట్లేదు కదా? లేదు, నిజంగానే బాగుంది. కలర్ కాంబినేషన్ ఇస్ వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. మీ డ్రెస్ కూడా చాలా బాగుంది. సూపర్ గా ఉంది. ఇట్స్ ఓకే. నమస్కారం. నమస్కారం కృష్ణప్రసాద్, కూర్చోండి. నమస్కారం అండి. కూర్చోమ్మా. అవును, ప్రియాంక ఎక్కడా? బయట ఉంది సార్. సార్, ఈ బర్త్డే పార్టీ అయ్యాక బయటికి వెళ్దామా? ఎందుకు? ఊరికే సరదాగా. నేను రాలేను. ఎందుకు? ఊరికే సరదాగా. గౌతమ్ సార్, అరిరే అరిరే మనసే అరిరే నీ వల్ల నాలో నయ్యల్లరే ఎవరే ఎవరే కుదురే చదిరే తొలిసారి తనువంత ఓ జాతరే ఆరాటము మోమాటము జతగా కలిగే నాకెందుకో అలవాటులో పొరపాటుగా నన్ను నేను దాస్తున్నానెందుకో హాయ్ గౌతమ్ గారు. నీ అడుగుల వెంట నే గురుతై ఉంటా నీ పాదమే దాటు ప్రతి చోటున నీ పెదవులు తాకే నా పేరును వింటా ఓ స్పర్శకే పొంగిపోతానట కాలం కలిపింది జోడి బాగుందని ప్రాణం అడిగింది నీ తోడు సాగాలని దూరం దూరం అయ్యే దారి చూపిస్తుంది ఒకటవని
అందరూ ఇప్పుడు చూడండి స్వీటీని ఒకసారి. అంతా బాగుంది మేడం, కానీ ఏదో తక్కువైంది అనిపిస్తుంది. నాకు కూడా అలానే అనిపిస్తుంది రాణి, ఏదో తక్కువైందని. మేడం, మీరు తన మాటలేం పట్టించుకోకండి. అలా ఏం లేదు. స్వీటీ నిజంగా చాలా బాగుంది. లేదక్కా, ఏదో తక్కువ అనిపిస్తుంది. రాణి, అలా అనకూడదు. ఇప్పుడు గుర్తొచ్చింది. మెళ్ళో ఏదో తక్కువ అనిపిస్తుంది. నా ముత్యాల హారం వేస్తే సరిపోతుంది. ఝాన్సీ, నా రూమ్ లాకర్లో ముత్యాల హారం ఉంటుంది, అది కొంచెం తీసుకురావా? మేడం, నేనా? అవును, నువ్వే. పద్మకి చెప్దామంటే పద్మ వద్దన్నా ఈరోజు ఏదో ఒక పని చేస్తూనే ఉంది. పద్మకి రెస్ట్ అని చెప్తున్నా కూడా పట్టించుకోకుండా పాపం ఉదయం నుంచి అటు ఇటు తిరుగుతూనే ఉంది. అందుకే నువ్వెళ్ళి తీసుకురా అమ్మా. పోనీ నేనెళ్ళి తీసుకురానా అత్తయ్య? కొత్త వాళ్ళెందుకు? కొత్త వాళ్ళేంటమ్మా? ఝాన్సీ ఏమైనా పరాయి మనిషా? ఏం ఝాన్సీ, నువ్వేమైనా పరాయి మనిషివా? నువ్వు ఈ ఇంట్లో ఉండకపోవచ్చు, కానీ ఎప్పటికీ నువ్వు ఈ ఇంటి మనిషివే. మరింకెందుకు ఇంత ఆలోచిస్తున్నావు? ఇంతకు ముందు స్వీటీకి పట్టీలిస్తుంటే దొంగచాటుగా వద్దు, ఇస్తే అందరి ముందు ఇవ్వండని వెనక్కిచ్చేశావు కదా. ఇప్పుడు అందరి ముందు తన మెళ్ళో వేయడానికే ముత్యాల హారం తీసుకురమ్మంటున్నాను. వెళ్ళి తీసుకురా. సరే మేడం. ఇదేంటి మేడం ఇక్కడే బాక్స్లో ఉందన్నారు? ఇక్కడ చూస్తేనేమో ముత్యాలహారం తప్ప అన్నీ ఉన్నాయి. ఝాన్సీ, వస్తున్నావా? కనిపించిందా? చూస్తున్నాను మేడం. త్వరగా తీసుకురా, టైం అవుతుంది. సరే మేడం. పిన్ని, వస్తున్నాను స్వీటీ.
నువ్విలా చీర కట్టుకొని వస్తే నా పసిగుండె ఎంతలా కొట్టుకుంటుందో అని ఒక్క క్షణమైన ఆలోచించే పని లేదా? అబ్బా, టెన్షన్తో చంపేశారు కదా. నేనింకా ఏంటో అని అనుకున్నాను. ఇంత చిన్న విషయానికి అంత సాగతీయాలా? ఏంటి, ఇది నీకు చిన్న విషయంలాగా ఉందా? నేను పోలీస్ జాబ్ చేసుకుంటూ కొంచెం జెంటిల్మ్యాన్ లాగా బ్రతికేస్తున్నాను. కానీ నిన్నిలా చూస్తుంటే ప్రేమ కోసం పరితపించే మెంటల్ మ్యాన్లా అయిపోతానేమోనని భయం వేస్తుంది. అమ్మో, అదే జరిగితే ఇంకేమైనా ఉందా? అసలే నన్ను నమ్ముకొని మా అమ్మ, మా నాన్న, తాతయ్య, బయట ప్రజలందరూ ఉన్నారు. నాకేమైనా జరిగితే వాళ్ళు అన్యాయం అయిపోతారు. గౌతమ్ గారు, మీరు మంచి హుషారులో ఉండి ఒక విషయం మర్చిపోతున్నారు. మీరు పోలీస్, అంతేగాని పోయిట్ కాదు. అంటే ఏంటి, నేను అబద్ధం చెప్తున్నానా? అసలు అమ్మాయిలు చీర కడితే ఆ అందమే వేరు అంటారు. కానీ నువ్వు ఈ చీర కట్టుకుంటే ఈ చీరకే అందం వచ్చేసింది. నిజంగా ఈ చీరలో నువ్వు చాలా అంటే చాలా అందంగా ఉన్నావు ఝాన్సీ. ఇందాక చెప్పారు కదా, మంచు కురిసిన మందారాన్ని ఎన్నిసార్లు పొగిడినా తప్పులేదు. నీకిలా కాంప్లిమెంట్స్ ఇవ్వకపోతే నా హార్ట్ ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసా? అడిగిందే ఈ హృదయం అడుగైమని కొంచెం తడబడుతున్న పాదం తరిమిందే ప్రాణం. కలలే 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 బదులే కోరి కదిలే కాలంతో మనసే చేస్తూ పయనం వేచిందిలే ఎంతో కాలం తనపై తానే అలిగి నలిగి. ఏమైందో ఏమయ్యిందో ఇప్పుడు గుండెల్లో మారిందిలే చప్పుడు. ఏమైందో ఏమయ్యిందో ఇప్పుడు గుండెల్లో చూసావుగా, మారిందిలే చప్పుడు. ఈరోజు నా హార్ట్ కూడా లబ్డబ్బని కొట్టుకోకుండా ఝాన్సీ ఝాన్సీ అని కొట్టుకుంటుంది. నిజమా గౌతమ్ గారు? అరే, నాకు ఈ విషయం ఇప్పటి వరకు తెలియలేదు. తెలుసుంటే డాక్టర్ని పిలిచేదాన్ని కదా. అయ్యో, మర్చిపోయాను. ఎందుకు, ప్రియాంక ఇక్కడే ఉంది కదా, పిలవనా? మీ గుండె ఎందుకు అలా కొట్టుకుంటుందో తనే చూస్తుంది. నేనింత సీరియస్ విషయం చెప్తుంటే నీకు సరదాగా ఉందా? సరేలే, నేను మన ఇద్దరి గురించి మాట్లాడుతుంటే నువ్వు పానకంలో పుడకలాగా ఆ ప్రియాంకని తీసుకొస్తా అంటావా? చా, ఏం అవసరం లేదులే. సరే గౌతమ్ గారు, థ్యాంక్స్ కాంప్లిమెంట్ ఇచ్చినందుకు. ఒట్టి థ్యాంక్సేనా? కాంప్లిమెంట్ ఇచ్చినందుకు గిఫ్ట్ ఏం లేదా? నానా, మీరొచ్చి కేక్ తినిపించండి. నానా, వెళ్ళండి సార్, పిలుస్తున్నారుగా. నానా, మీరు స్వీటీకి గిఫ్ట్ ఏం తీసుకురాలేదా?
స్వీటీ, ఏమైంది? ఫోటో ఎలా కింద పడింది? ఏమైంది? ఏం జరిగింది? రేయ్, ఏంట్రా సౌండ్? చెప్పరేంట్రా? అది ఏం జరిగిందంటే పిన్ని, ఏమైంది? ఏంట్రా సౌండ్? ఎవర్రా ఈ పని చేసింది? ఆ బాల్ విసిరింది ఎవరు? మిమ్మల్ని అడిగేది, చెప్పండి. మీ ఇద్దరిలో ఎవరు ఈ పని చేసింది? చెబుతారా లేకపోతే ఇద్దరిని కలిపి కొట్టమంటారా? తాతయ్య, అది నేను వంశీ ఆడుకుంటుంటే. సార్, ఆ పని చేసింది నేనే. పిల్లలతో కలిసి బాల్ ఆట ఆడుకుంటుంటే పొరపాటున వెళ్ళి ఫోటోకి తగిలింది. కావాలని ఏమీ చేయలేదు. అక్క, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు బాల్ విసరడం ఏంటి? ఆపు! మీ అక్క విసరకపోతే ఇంకెవరు విసురుతారు? మీ అక్కలాగా బుద్ధి లేకుండా ఇక్కడ ఎవరైనా ఉన్నారనుకుంటున్నావా? వయసు పెరిగితేనే సరిపోతుందా? కొంచెమైనా బుద్ధులు ఎక్కర్లేదా? ఎక్కడ ఆడుకోవాలో ఎక్కడ ఆడుకోకూడదనే సెన్స్ ఉందా? చదువుకొని నేను గొప్ప లాయర్ని అనుకుంటే సరిపోతుందా? ఒకరింటికి వచ్చినప్పుడు ఎలా ఉండాలో తెలుసుకుని ప్రవర్తించాలి. కొంచెమైనా సంస్కారంగా ప్రవర్తించాలి. నువ్వు ఇలాగే ఉంటే రేపు పొద్దున పిల్లలు కూడా నీలాగే తయారవుతారు. భయం, భక్తి, క్రమశిక్షణ ఏదీ లేదు. ఆ పిల్లలతో కలిసి చిన్న పిల్లలాగా నువ్వు ఆడుకుంటావా? సిగ్గు శరం లేదా? నాన్న వదిలేయండి, ఇంకో కొత్త ఫ్రేమ్ తెప్పిద్దాం. ఏంటి వదిలేసేది? ఏంటి వదిలేసేది?